ఆదివారం అనేటువంటి ఒక రోజుకి ఎంత విశేషత ఉందో ఒకసారి మనం గమనిస్తే, ఏ దేవతలైనా సరే కృత త్రేత ద్వాపర యుగంలో, చివరికి కలియుగంలో మానవుడి నుంచి మొదలు పెడితే, పశు పక్షాదుల దగ్గర నుంచి మొదలు పెడితే, చివరికి మనం గింజ విత్తనం మనం నాటితే, చివరికి ఆ నాటినటువంటిది కూడా సూర్యరశ్మితోనే తిరిగి అది జీవించడానికి కావాల్సినటువంటి యొక్క శక్తిని సంపాదించుకొని చెట్టు ఎదగాలన్నా కూడా ఆ సూర్యకిరణాల కోసం ఎదురు చూస్తూ ఉంటదట. కాబట్టి మన కంటి కనబడేటువంటి ఒక ప్రత్యక్ష దేవతలు ఇద్దరు, ఒకటి సూర్య భగవానుడు, రెండోది చంద్రుడు. కాబట్టి సౌరశక్తిని ఇస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక సూర్య భగవానుడు ముల్లోకాల్లో ఉన్నటువంటి ఒక దేవతలే కొలిచారు ఆయన్ని. కలియుగంలో ఇతకు పూర్వం మనం బాగా గమనిస్తే భానువాసరం అంటే ఈ యొక్క ఆదివారంని భానువాసరం, అదేవిధంగా భానువారం. సూర్య భగవానుడికి ఎప్పుడు దంతాలు ఉండవట. పళ్ళు ఉండని కారణంగా ఆయనకు ఆ రోజు నైవేద్యం పెట్టేటప్పుడు కూడా గట్టి పదార్థాలు లాంటివి పెట్టకుండా బియ్యము, అదేవిధంగా బెల్లము, పాలు, నెయ్యి వేసి బాగా మెత్తగా ఉన్నటువంటి పదార్థంగా చేసి ఆదివారం రోజు ఆయనకు పాయసాన్ని నైవేద్యం పెడతారట.